పేద ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ రేట్ల స్టాల్ ను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పు, బియ్యం ధరలను పేద ప్రజల కోసం తగ్గించి అమ్మాలని ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు ఆళ్లగడ్డలో కూడా ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల పక్షపాతి అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలపై దృష్టి సారించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఏ రోజు చేపట్టలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు, మార్కెట్ యార్డ్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు మేము మంచి నిర్ణయం తీసుకున్నాము, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ధరలు పెంచుకుంటూ పోయి అసలు సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నా ఏ విధంగా ఇబ్బందికరంగా ఉండేదనేది కూడా గత 5 సంవత్సరాల్లో కూడా మనం చూడడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా ప్రజలు పడే ఇబ్బందులు కూర్చొని మాట్లాడి సరుకుల రేట్లు ఎట్లా తగ్గించాలా, ఈరోజు అటువంటి ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంట్లో నా వాళ్ళు నాకు నేను తిండి తింటున్నానా లేదని ఆలోచించుకున్నారే తప్ప సామాన్య ప్రజలు పేదవాళ్ళు వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ఏంటనేది ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిపాలన కదా మేము కావాలని అనుకుంది అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వము మేము తీసుకోబోయే నిర్ణయాలకి ప్రజలు జీవితాలు బాగుపడతాయని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే సరుకుల రేట్లు పెరిగిపోయినాయో ఆ భారం నుంచి ప్రజల్ని తప్పించడానికే సరుకుల రేట్లు కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. బయట ఉన్న రేట్లకి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఈ రేట్లకి దాదాపుగా చాలా తేడా ఉంది. క్వాలిటీ విషయంలో కూడా తేడా ఉంది. మంచి క్వాలిటీ కలిగిన బియ్యం కావచ్చు, కందిబ్యాలు కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో కూడా సరుకుల రేటు తగ్గించి ఇట్లాగే మార్కెట్ యార్డ్లో మరి స్టాల్స్ పెట్టించి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా కూడా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ స్టాల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఇంకా మిగతా సరుకులు ఇప్పుడు కేవలము బియ్యము, కందిబ్యాలు మాత్రమే రేట్లు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. 5 కేజీల బియ్యము మరి కేజీ కందిబ్యాలు కలిపి 400 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా ఎక్కడ కూడా స్టాక్ తగ్గకుండా అన్ని విధాలుగా కూడా వచ్చే వాళ్ళందరికీ వెంటనే ఇచ్చేటట్టుగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని చర్యలు కూడా తీసుకుంటారు. రైస్ మిల్లర్స్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు. మరి అదే విధంగా క్వాలిటీ విషయంలో కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా అదే ఉంది. క్వాలిటీ విషయంలో కూడా ఏదో ఇచ్చి పాడేయాలని చెప్పి కాకుండా సరైన సరుకు కూడా ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు మాత్రం కేవలము ఈ 2 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని సరుకులు కూడా తక్కువ రేట్లకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ నెలకి ఒకసారి ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే నెలకి ఇవ్వడం జరుగుతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్టాల్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు వచ్చి ఈ సరుకులు కొనడానికి అవకాశముగా భావించాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ఇది మంచి ప్రోగ్రాము, ప్రజలందరికీ బాగా సరుకులు రేట్లు తగ్గించి ఇవ్వడం మంచి ప్రోగ్రాం కాబట్టి మీరు కూడా బాగా పబ్లిసిటీ చేయాలి, దీనికి ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలని చెప్పి కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క అంశంలో కూడా అందరూ కూడా చర్యలు తీసుకొని ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా మేము పార్టిసిపేట్ చేసి 10 మందికి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా కూడా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.